హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పొట్టు మినపప్పుతో గారెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను. దానికంటే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి, నా నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను 2 గ్లాసెస్ పొట్టు మినపప్పు తీసుకున్నానండి. 4 అవర్స్ ముందు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పొట్టు మినపప్పుని బాగా కడిగి క్లీన్ చేసుకోవాలి. చూశారు కదా, ఇలాగా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను. మిక్సీ జార్ తీసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో కొద్దిగా మినపప్పు వేసుకుందాము. మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా గ్రైండ్ చేసుకుందాము. చూడండి, ఇలా వస్తే సరిపోతుంది పిండి. ఇలా మధ్య మధ్యలో కొంచెం పప్పులుగా ఉన్నా పర్లేదు, మనం తినేటప్పుడు పప్పులుగా బాగుంటుంది. ఇప్పుడు ఒక గిన్నెలో తీసేసుకుందాము. ఇప్పుడు ఇందులో 1 కప్పు ఆనియన్ ముక్కలు సన్నగా కట్ చేసుకోవాలి. 5-6 పచ్చిమిర్చి ముక్కలు రౌండ్గా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అల్లం వెల్లిపాయ పేస్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు, టేస్టింగ్ సాల్ట్ అండి, వంట సోడా, టేస్ట్కి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం. పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, కారం కొద్దిగా అయితే సరిపోతుంది. కొత్తిమీర. ఇప్పుడు బాగా కలుపుకోవాలి, ఇదంతా బాగా కలిసేలాగా. ఇలా ఉంటే సరిపోతుందండి, గారెలు మంచిగా వస్తాయి. మరీ లూజ్ అయిపోతే, పలసంగా అయిపోతే గారెలు రావు. బాండీ పెట్టుకుందాము. గారెలకి ఇలా వెడల్పు బాండీ అయితే బాగుంటుంది. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ అవ్వనిద్దాము. ఒక బౌల్లో కొన్ని వాటర్ తీసుకోండి. ప్లాస్టిక్ కవర్ కానీ ఇట్లా మిల్క్ ప్యాకెట్ కవర్ కానీ తీసుకోండి. లైట్గా వాటర్ అప్లై చేయండి. కొద్దిగా పిండిని తీసుకుందాము. ఇలా పిండిని తీసుకొని గోల్గా చేసుకొని మీకు నచ్చిన సైజులో గారె ప్రిపేర్ చేసుకోండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాము. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే గారె కుక్ అవ్వదండి, లోపల పచ్చిగా ఉంటుంది, పైన గోల్డెన్ కలర్ వచ్చేస్తుంది.
గారె గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఈ కలర్లో వస్తే సరిపోతుంది గారె. బౌల్లోకి తీసేసుకుందాము. పొట్టు మినపప్పు గారెలు చాలా అంటే చాలా టేస్ట్ ఉంటాయండి. రెడీ అయినాయండి. తీసేసుకుందాం బౌల్లోకి. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా పొట్టు మినపప్పు గారెలండి. ఎంతో ఈజీగా సింపుల్గా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ గారెలకి కాంబినేషన్ పచ్చిమిర్చి ఉల్లిపాయ చట్నీ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ గారెల్లోకి చికెన్ కర్రీ కూడా చాలా బాగుంటుంది, చికెన్ సూపు. ఒక్కసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. ఎలా ఉన్నాయో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి నా ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.